హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీహరి. వెల్కమ్ టు శ్రీహరి స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు హిందూ పేపర్లో వచ్చే ఒక ఆర్టికల్ని తీసుకుని దాంట్లో వచ్చేటువంటి ఈడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ వీటన్నిటినీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి లైన్ టు లైన్ మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి నా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్ చూడండి. ఫిలిప్పీన్స్ కండెమ్స్ ఇల్లీగల్ యాక్షన్స్ బై చైనీస్ బోట్స్ ఇన్ సౌత్ చైనా సీ. ఫిలిప్పీన్స్ అనే దేశం కండెమ్స్ నిందిస్తుంది లేదా ఖండిస్తుంది. ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన యాక్షన్స్ చర్యలు బై చేత చైనీస్ బోట్స్ చైనా పడవలు ఇన్ లో సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్రము. దక్షిణ చైనా సముద్రంలో చైనా పడవలు చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలను ఫిలిప్పీన్స్ ఖండించింది. ద ఫిలిప్పీన్స్ కండెమ్డ్ illegal actions by Chinese vessels on Friday after the boats allegedly interfered in another resupply mission to a remote military outpost in the disputed South China Sea. The Philippines ఇక్కడ చూడండి, ఫిలిప్పీన్స్ అనేది ఒక కంట్రీ నేమ్. జనరల్గా కంట్రీస్ నేమ్స్ వస్తే వాటి ముందు ఏ విధమైన ఆర్టికల్ని ఉపయోగించకూడదు. కానీ ఫిలిప్పీన్స్ ముందు ఇక్కడ ది యూస్ చేశాడు. ఎందుకు యూస్ చేశాడంటే భౌగోళికంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే దానికి ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. దీనికి భౌగోళికంగా ఎలా ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇది 7641 ఐలాండ్స్ యొక్క సముదాయం ఇది. అందుకే ది ఫిలిప్పీన్స్ అంటాం. ఫిలిప్పీన్స్ అని చెప్పేసి అనము. కండెమ్డ్ ఖండించినది. ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన యాక్షన్స్ చర్యలు బై చేత చైనీయుల వెజల్స్ పడవలు. వెజల్స్ అంటే ఇక్కడ బోట్స్ కానీ షిప్స్ కానీ యోట్ అని కానీ మనం చెప్తూ ఉంటాం. ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు. ఇక్కడ ఫ్రైడే డేస్ ముందు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూస్ చేస్తాము. ఆఫ్టర్ తర్వాత ద బోట్స్ పడవలు అలెజిడ్లీ ఆరోపించబడిన విధంగా ఇంటర్ఫియర్డ్ జోక్యం చేసుకున్నాయి. ఇన్ లో ఎనదర్ మరొక రిసప్లై మిషన్ టు ఏ రిమోట్ మిలిటరీ అవుట్పోస్ట్ దూరంగా ఉన్న మిలిటరీ అవుట్పోస్ట్కు. ఇన్ లో ద డిస్ప్యూటెడ్ వివాదాస్పదమైన సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్రము. వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్కు చెందిన పడవలు దూరంగా ఉన్న మిలిటరీ అవుట్పోస్ట్కు రిసప్లై మిషన్కు వెళ్తూ ఉండగా చైనాకు చెందిన పడవలు అడ్డు తగిలాయని ఫిలిప్పీన్స్ ఆరోపణ చేసింది. చైనీయుల పడవలు చేయు అక్రమ చర్యలను శుక్రవారం నాడు ఫిలిప్పీన్స్ ఖండించింది. 2 Philippine Coast Guard vessels were escorting supply boats to Second Thomas Shoal in the Spratly Islands when they encountered 4 Chinese Coast Guard and 4 militia boats. 2 Philippine Coast Guard vessels 2 ఫిలిప్పీన్ దేశానికి చెందిన తీరగస్తీ పడవలు వర్ ఎస్కాటింగ్ వెంట వెళ్తూ ఉన్నప్పుడు సప్లై బోట్స్ సరఫరా బోట్లు టు సెకండ్ థామస్ షోల్ ఎక్కడికి వెళ్తున్నాయంటే సెకండ్ థామస్ షోల్ అనేటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాయి. ఇన్ లో ద స్పట్లీ ఐలాండ్స్ ఎక్కడుంది అంటే సెకండ్ థామస్ షోల్ అనేది స్పట్లీ ఐలాండ్స్ స్పట్లీ దీవుల్లో ఉంది. వెన్ ఎప్పుడైతే దే వారు ఎన్కౌంటర్డ్ ఎదురుపడ్డారు. 4 చైనీస్ కోస్ట్ గార్డ్ చైనా తీరగస్తీ దళం అండ్ మరియు 4 మిలీషియా బోట్లు. దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి
సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. జనరల్గా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ వెజల్స్ వర్ ఎస్కార్టింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఫిలిప్పీన్స్కి చెందిన కోస్ట్ గార్డ్ పడవలు వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? వెన్ దే ఎంకౌంటర్డ్ అనేది వెర్బ్ V2లో ఉంది. అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఈ కాంబినేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని జరిగినట్లయితే జరుగుతూ ఉన్న పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లోను తెలియజేస్తాం. ఇక్కడ జరుగుతూ ఉన్న పని ఏంటి? ఫిలిప్పీన్కి చెందిన కోస్ట్ గార్డ్ వెజల్స్ అనేవి వెంట వెళ్తూ ఉన్నాయి, సరఫరా బోట్లకి వెంట వెళ్తూ ఉన్నాయి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడే ఏం జరిగింది అంటే వారికి ఎదురుపడ్డారు. ఎవరు ఎదురుపడ్డారు అంటే చైనాకి చెందినటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళు. 2 ఫిలిప్పీన్ తీరగస్తీ బోట్లు స్ప్రాట్లీ దీవుల్లోని సెకండ్ థామస్ షోల్కు సరఫరా బోట్లకు ఎస్కార్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు వారు చైనాకు చెందిన 4 కోస్ట్ గార్డ్ పడవలను మరియు 4 మిలీషియా బోట్లను ఎదుర్కొన్నారు. అగ్రెసివ్ కాండక్ట్. While the cargo was successfully delivered to the handful of Filipino troops on a grounded Navy ship, the Chinese vessels had carried out harassment, dangerous maneuvers, and aggressive conduct towards the Philippine boats, the National Task Force said. Aggressive conduct, దూకుడు ప్రవర్తన. వైల్, ఎప్పుడైతే ద కార్గో, ఆ కార్గో వాజ్ అయినది, సక్సెస్ఫుల్లీ విజయవంతంగా, డెలివర్డ్ పంపిణీ చేయబడినది, టు కీ ద హ్యాండ్ఫుల్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. హ్యాండ్ఫుల్ అంటే అర్థం ఏ క్వాంటిటీ దట్ ఫిల్స్ ద హ్యాండ్. మన చేతికి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత క్వాంటిటీని తెలియజేయడానికి మనం హ్యాండ్ఫుల్ అనే దాన్ని ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ హ్యాండ్ఫుల్ అంటే చాలా తక్కువ మొత్తంలో అని అర్థం. చేతిలో ఎంత పడుతుంది? చాలా తక్కువ పడుతుంది. ఆఫ్ యొక్క ఫిలిప్పీన్ ట్రూప్స్ సైనికుల, ఆన్ లో ఏ గ్రౌండెడ్ తీరము వద్ద నిలపబడిన, నావీ షిప్ నావికాదళ ఓడ, ద చైనీయుల వెజల్స్ పడవలు, హ్యాడ్ క్యారీడ్ అవుట్ నిర్వహించాయి. ఇక్కడ క్యారీ అనేది వెర్బ్ అయితే అవుట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. క్యారీ అవుట్ అనేది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. దీని అర్థం డూ ఆర్ పెర్ఫామ్, నిర్వహించుట. ఏం నిర్వహించాయి? హెరాస్మెంట్ వేధింపులు, డేంజరస్ మనూవర్స్ ప్రమాదకరమైన యుక్తులు చేశారట, అండ్ మరియు అగ్రెసివ్ కాండక్ట్ దూకుడు ప్రవర్తన చేశారట, టువర్డ్స్ పట్ల. దేని పట్ల? ద ఫిలిప్పీన్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల. ద నేషనల్ టాస్క్ ఫోర్స్ సెడ్, నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది చెప్పింది. తీరం వద్ద నిలపబడిన నౌకాదళ ఓడలో ఫిలిప్పీన్ సైనికులకు కొద్ది మొత్తంలో కార్గో విజయవంతంగా డెలివర్ చేయబడడానికి ముందే చైనా పడవలు ఫిలిప్పీన్ పడవలపై వేధింపులు, ప్రమాదకరమైన యుక్తులు మరియు దూకుడు ప్రవర్తన చేశాయని నేషనల్ టాస్క్ ఫోర్స్ చెప్పింది. ద టాస్క్ ఫోర్స్ స్ట్రాంగ్లీ డిప్లోర్స్ అండ్ కండెమ్స్ the continued illegal, aggressive and destabilizing conduct of the CCG and the CMM within our nation's EEZ. The task force said, using the acronyms for the Chinese vessels and the Philippines exclusive economic zone. The task force, ఆ టాస్క్ ఫోర్స్ స్ట్రాంగ్లీ చాలా తీవ్రంగా, డిప్లోర్ నిరసన వ్యక్తం చేసింది, అండ్ మరియు
ఖండించెను. ఏం ఖండించింది అంటే ద కంటిన్యూడ్ కొనసాగించబడుతున్న ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన అగ్రెసివ్ దూకుడు గల అండ్ మరియు డీస్టెబిలైజింగ్ అస్థిరపరిచే కాండక్ట్ ప్రవర్తన ఆఫ్ యొక్క ద సిసిజి చైనా కోస్ట్ గార్డ్ అండ్ మరియు ద సిఎంఎం ద చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా వితిన్ లోపల అవర్ మా యొక్క నేషన్స్ దేశం యొక్క ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యూజింగ్ ఉపయోగిస్తూ యాక్రోనిమ్స్ సంక్షిప్త పదాలు ఫర్ కు ద చైనీస్ వెజల్స్ వేటికి అంటే చైనా పడవలకు అండ్ మరియు ద ఫిలిప్పీన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఫిలిప్పీన్స్కి చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మా దేశం యొక్క ఈఈజెడ్ లోపల సిసిజి మరియు సిఎంఎం యొక్క కొనసాగుతున్న చట్టవిరుద్ధమైన దూకుడు గల మరియు అస్థిరపరిచే ప్రవర్తనని టాస్క్ ఫోర్స్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి ఖండిస్తుంది అని చైనా పడవలకి ఫిలిప్పీన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లకి యాక్రోనిమ్స్ ఉపయోగించి మరీ చెప్పింది. చైనా క్లైమ్స్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ వాటర్వే త్రూ విచ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ట్రేడ్ passes annually and has ignored an international ruling that its assertion has no legal basis. చైనా క్లైమ్స్ వాదిస్తుంది. ఏమని వాదిస్తుందంటే ఆల్మోస్ట్ దాదాపు ద ఎంటైర్ వాటర్వే మొత్తం జలమార్గం త్రూ ద్వారా విచ్ ఏదైతే ఉందో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ వాణిజ్యం పాసెస్ సాగుతుంది యాన్యువల్లీ ప్రతి ఏటా అండ్ మరియు హ్యాజ్ ఇగ్నోర్డ్ విస్మరించింది an ఇంటర్నేషనల్ రూలింగ్ అంతర్జాతీయ తీర్పు దట్ ఏంటి ఆ తీర్పు అంటే ఇట్స్ దీని యొక్క అసర్షన్ స్టేట్మెంట్ దేని యొక్క స్టేట్మెంట్ ఫిలిప్పీన్స్ యొక్క స్టేట్మెంట్ హ్యాజ్ నో లీగల్ బేసిస్ దానికి చట్టపరమైన ఆధారం లేదు. చైనా దాదాపు మొత్తం జలమార్గాన్ని క్లెయిమ్ చేస్తుంది. దీని ద్వారా ఏటా ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది మరియు దాని వాదనకు చట్టపరమైన ఆధారం లేదని అంతర్జాతీయ తీర్పుని విస్మరించింది. ఇన్ ఏ స్టేట్మెంట్ చైనా కోస్ట్ గార్డ్ అక్యూజ్డ్ ద ఫిలిప్పీన్ బోట్స్ ఆఫ్ ఎంటరింగ్ ద వాటర్స్ అరౌండ్ ద రీఫ్ వితౌట్ అబ్టైనింగ్ పర్మిషన్. ఇన్ ఏ స్టేట్మెంట్ ఒక ప్రకటనలో ద చైనీస్ కోస్ట్ గార్డ్ చైనా దేశానికి చెందిన తీరగస్తీ దళం అక్యూజ్డ్ ఆరోపించింది ద ఫిలిప్పీన్ బోట్స్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన బోట్లను ఆఫ్ ఎంటరింగ్ ప్రవేశించడం ద వాటర్స్ జలాలు అరౌండ్ చుట్టూ ద రీఫ్ వితౌట్ అబ్టైనింగ్ పొందకుండా పర్మిషన్ అనుమతి. ఒక ప్రకటనలో చైనా కోస్ట్ గార్డ్ ఫిలిప్పీన్ బోట్లు అనుమతి లేకుండా చైనా జలాల రీఫ్ చుట్టూ తిరిగాయని ఆరోపించింది. సెకండ్ థామస్ షోల్ ఈజ్ అబౌట్ 200 కిలోమీటర్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఫిలిప్పీన్ ఐలాండ్ ఆఫ్ పలావన్ అండ్ మోర్ దెన్ 1000 కిలోమీటర్ ఫ్రమ్ చైనాస్ నియరెస్ట్ మేజర్ ల్యాండ్ మాస్ హైనన్ ఐలాండ్. సెకండ్ థామస్ షోల్ అన్నది ఈజ్ ఉన్నది అబౌట్ 200 కిలోమీటర్ దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉంది ఫ్రమ్ నుండి ద వెస్టర్న్ ఫిలిప్పీన్ ఐలాండ్ అండ్ పశ్చిమ ఫిలిప్పీన్ దీవి ఆఫ్ యొక్క పలవన్ అండ్ మరియు మోర్ దాన్ 1000 కిలోమీటర్ 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ చైనా యొక్క నియరెస్ట్ సమీప మేజర్ ప్రధాన ల్యాండ్మాస్ భూభాగం హైనన్ ఐలాండ్ నుండి.
సెకండ్ థామస్ షోల్ అనేది వెస్టర్న్ ఫిలిప్పీన్ ద్వీపం పలావన్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉండగా చైనా యొక్క సమీప ప్రధాన భూభాగం హైనన్ ద్వీపం నుండి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఫ్రైడేస్ రీసప్లై మిషన్ హ్యాపెండ్ ఆన్ ద సేమ్ డే. ఫిలిప్పీన్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ signed a strategic partnership agreement with Australian Prime Minister Anthony Albanese in Manila. ఫ్రైడేస్ శుక్రవారం నాటి రీసప్లై మిషన్ హ్యాపెండ్ జరిగింది. ఆన్ ద సేమ్ డే అదే రోజున ఫిలిప్పీన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ సైన్డ్ సంతకం చేశారు ఏ స్ట్రాటజిక్ వ్యూహాత్మక పార్ట్నర్షిప్ భాగస్వామ్య అగ్రిమెంట్ ఒప్పందం విత్ తో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్తో ఇన్ మనీలాలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో మనీలాలో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన అదే రోజున శుక్రవారం నాడు రీసప్లై మిషన్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. జై హింద్.